ఉంది. సినిమా చూడలేకపోతున్నాం కదా, మేము పైరసీ సినిమానే మేము చూస్తాం అనుకుంటే అది సినీ పరిశ్రమకు అన్యాయం చేసిన వాళ్ళే అవుతారు, దేశ ఆర్థిక వ్యవస్థకు మీరు అన్యాయం చేసిన వాళ్ళే అవుతారు. కాబట్టి కానీ ఎందుకు ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారు అన్నదే నాకు అర్థం కావట్లేదు. మనకి నిర్మాత నట్టికుమార్ ఉన్నారు, ఆయనతో మనం మాట్లాడదాం. నట్టికుమార్ గారు నమస్తే అండి. నట్టికుమార్ గారు, ఐబొమ్మ, మూవీ రూల్స్ ఇలాంటి కొన్ని సంస్థలు ఉన్నాయి, సినిమాలను పైరసీ చేస్తూ ఉన్నాయి. దీనివల్ల ఫస్ట్ మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకునే ముందు వీటి వల్ల కలుగుతున్న నష్టం ఏంటో చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఒకటండి, ఐబొమ్మ అవ్వచ్చు లేకపోతే మూవీ రిలీజ్ సో మెనీ వీడియోస్, ఇది కాదు మనం పుట్టక ముందు నుంచి ఈ పైరసీ జరుగుతూనే ఉంది. పుట్టక ముందు నుంచి వీడియో క్యాసెట్ లో చేసేవారు, అప్పుడు థియేటర్ లో ప్రింట్లు చేసేవారు, ఆ తర్వాత ప్రింట్లు వచ్చి బొంబాయిలో స్కాన్ చేసి అక్కడ మళ్ళీ అమెరికా వెళ్ళి ప్రింట్ లో చేసేవారు. ఇప్పుడు కొత్తగా డిజిటల్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి డిజిటల్ టెక్నాలజీలో ఒక పెన్ డ్రైవ్ లేకపోతే ఒక హెచ్డి క్వాలిటీ ఎక్కడి నుంచి వెళ్తుంది, ఏది వెళ్ళినా ఇండస్ట్రీ నుంచి వెళ్తుంది. ఒకప్పుడు ఇండస్ట్రీ నుంచి వెళ్ళేది కాదు, ఒక థియేటర్ లోనే దొంగతనంగా తీయడమో లేకపోతే అమెరికా వెళ్తున్న ప్రింట్ లో తీయడమో జరిగేది. కానీ ఇప్పుడు ఈ డిజిటల్ ఫార్మల్ ఎప్పుడైతే వచ్చేసిందో ఇండస్ట్రీ నుంచి వెళ్తుంది. అంటే ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు కదా, మనం ఒక హెచ్డి క్వాలిటీ కొన్ని వేల సినిమాలు వెళ్తున్నాయి అంటే ఇది స్కామ్ అంటారు. ఒక సినిమా 2 సినిమాలు అంటే పట్టుకూటు కోసం చేశాడు అంటారు. ఒక 5 సినిమాలు 10 సినిమాలు చేశాడంటే తెలిసి తెలియని తనంతో ఏదో లంచం తీసుకొని చేశాడు అంటారు. ఇది వేల కోట్ల రూపాయలు నష్టానికి వేల సినిమాలు మన దగ్గర నుంచి ఇక్కడి నుంచి అది ఇండియా మొత్తం నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఈ నెట్వర్క్ ఎంత పెద్దది, దీని వెనకాల బాస్ ఎవరు ఉన్నారు, ఆ బాస్ కి ఈయన ఒక్కడే ఉండదు కాదు, ఎంతో మంది ఉన్నారు, ఈ బాస్ ఎవరు ఉన్నారు అనేది నేను అంటున్నా. ముందు అది ఇండస్ట్రీలో అది. నట్టికుమార్ గారు నిజమే మీరన్నట్టు, ఈ మూవీ రూల్స్ కావచ్చు, ఐబొమ్మ కావచ్చు, దీని వెనక పెద్ద నెట్వర్కే ఉంది. ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత సామాన్యుల దగ్గర నుంచి చూస్తుంటే కొన్ని కమెంట్స్, నేను బిగ్ టీవీ స్క్రీన్ పైన వచ్చిన కొన్ని కమెంట్స్ మీకు చదివి వినిపిస్తాను, ఒక్కసారి వినండి. ఐబొమ్మ దమ్మున్న సైట్ అని ఒకరు కమెంట్ చేశారు. సినిమా రివ్యూ రేటింగ్ 4.9 అంటేనే థియేటర్కి వెళ్ళి చూడండి, అనవసరంగా థియేటర్కి వెళ్ళకండి అంటూ ఇంకొకరు కమెంట్ చేశారు. నన్ను అరెస్ట్ చేసి చాలా తప్పు చేశారు ఇమ్మడి రవి అంటూ ఇమ్మడి రవి ఐడి నుంచి కమెంట్ చేసినట్టుగా ఒకరు కమెంట్ చేశారు. మరి అది ఇమ్మడి రవి ఐడిని యూజ్ చేసుకుని ఈ ఐబొమ్మ నుంచి ఎవరైనా కమెంట్ చేశారు, వెంటనే డిలీట్ కూడా చేస్తారు. ఎస్, ఇప్పుడే బిగ్ టీవీ కమెంట్ బాక్స్లో ఇమ్మడి రవి నుంచి నన్ను అరెస్ట్ చేసి చాలా తప్పు చేశారు అని ఒక కమెంట్ కనిపించింది. ఇప్పుడు వెంటనే దాన్ని డిలీట్ చేసేశారు. అంటే బహుశా చిన్న మాట అంటారండి, ఇది నాకు డౌట్ మాత్రమే, ఇది ఈవినింగ్ ఇది క్లారిఫికేషన్ వస్తుంది నాకు. అది ఫస్ట్ నేను మీ దాంట్లో నాకు చిన్న డౌట్ అనుమానం ఉంది. ఇది ఇమ్మడి రవి యాక్చువల్ గా ఒక సినిమా తీశాడు అనేది నాకు ఎందుకో తెలిసిన ఒక సందేశం. ఇది విశాఖపట్నం వాసి అప్పారావు గారి అబ్బాయి అని అంటే అక్కడ అప్పారావు గారు అంటే అది కరెక్టా కాదా అనేది. అవునండి, అప్పారావు గారు అబ్బాయి, వాళ్ళ ఫాదర్ పేరు అప్పారావు గారు. అవును, అయితే అది ఎంత దాకా పూర్తిగా ఇంకా నాకు డీటెయిల్ రాలేదండి. డీటెయిల్స్ వస్తే నేను ఈవినింగ్ మళ్ళీ నేను మీకే చెప్తాను. ఆయన సినిమా తీసాడు, ఆ సినిమా మొత్తం టోటల్ గా లాస్ అయ్యింది, దాంట్లో కొంచెం మోసపోయాడు. మా ఇండస్ట్రీ చేసిన ఈ మాఫియా గ్యాంగ్ కొంతమంది ఉన్నారు, దానికోసం కసితో చేశాడు అనేది నాకు కొంత సమాచారం ఉంది. అది నిజంగా పూర్తి సమాచారం అది అయితేనే మాత్రం ఒక దెబ్బతిన్న పులి దీన్ని స్టార్ట్ చేసి ఉండొచ్చు అనేది నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చాలా మంది చిన్న సినిమాలు 100 సినిమాలు తీస్తున్నారండి. తీసిన వాళ్ళందరినీ మోసం చేస్తూనే ఉన్నారు ఇండస్ట్రీలో. కొంతమంది ఒకరు క్యూబ్ డబ్బులకు మోసం చేస్తున్నారా, ఒక పబ్లిసిటీ డబ్బులు మోసం చేస్తున్నారా, సినిమా థియేటర్ ఆడనవ్వకుండా చేస్తున్నారా, రేట్లు పెంచేసి చేస్తున్నారా. సినిమా ఇండస్ట్రీలో రోజుకి వారానికి 10 మంది నిర్మాతలు రోడ్డుపై పడిపోతున్నారండి, ఇది వాస్తవం. అలాంటివన్నిటిలో దాంట్లో ఈ వ్యక్తి ఉన్నాడా లేడా, ఈ వ్యక్తి సినిమా ఇండస్ట్రీ అంటే నష్టపోయిన వ్యక్తి ఏమైనా అవుతున్నాడా అంటే పరిశ్రమకు చెందిన కొంతమంది కారణంగా ఇమ్మడి రవి నష్టపోయి ఉంటాడు అని మీరు అభిప్రాయపడుతున్నారు, రైట్? అది నేను అనుకుంటున్నాను. అది నాకు నిజంగా ఈవినింగ్ కల్లా అది క్లారిటీ వస్తే మాత్రం ఆ సినిమా తీసి ఉన్నాడు, ఆ సినిమా తీసింది ఈయనేనా అదిగా నాకు తెలిస్తే మాత్రం. ఏం సినిమా అండి అది, ఐడియా ఉందా? మీరు అనుకుంటున్నా రవి తీసాడని మీరు అనుకుంటున్న సినిమా ఏంటో ఐడియా ఉందా? అది నాకు సాయంత్రం కల్లా నాకు తెలిసినట్టు మీకు చెప్తా. ఎందుకంటే ఓకే అండి, కానీ తెలియకుండా కామెంట్. ఓకే నట్టికుమార్ గారు, ఓకే రవి దెబ్బతిన్న పులి అని మీరు అంటున్నారు, కానీ సినీ పరిశ్రమ అంతా ఒక దొంగగా చూస్తుంది పైరసీని. కానీ సామాన్య ప్రజలు సినీ పరిశ్రమకు సినిమాలకు సంబంధించి ఒక రాబిన్ హుడ్గా చూస్తున్నారు. అందరూ ఐబొమ్మకు జై కొడుతున్నాం, రవి ఇలాంటి వాళ్ళు కావాలి అని. ఎలా చూడాలి దీన్ని?
ఇప్పుడు రెండు విషయాలు అంటానండి. మా ఇండస్ట్రీ అర్థం చేసుకోవాల్సింది, మా ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ, మా చిరంజీవి గారు కానీ, మా నాగార్జున గారు కానీ, పెద్దలు మొత్తం దిల్రాజు గారు కానీ, వీళ్ళందరూ అరవింద్ గారు కానీ అర్థం చేసుకోవాల్సింది అయితే, మేము 2012లో ఒక ఛాంబర్ మీటింగ్ విజయవాడలో జరుగుతున్నప్పుడు, నేను అప్పుడు చైర్మన్ గా ఉన్నాను. నేను మాట్లాడుతున్నప్పుడు నేను చాలా క్లియర్ గా చెప్పాను, మనం డిజిటల్ యుగానికి వెళ్ళిపోయాం. డిజిటల్ అంటే మన చెయ్యి దాటిపోయింది. వేల కోట్ల, వందల కోట్ల ఒక కంటెంట్ ని మనం తీసుకొచ్చి ఒక సామాన్యుడికి అప్పచెప్తున్నాం, ఒక ఎంప్లాయీకి అప్పచెప్తున్నాం. మన 10,000 జీతగాడికి, 20,000 జీతగాడికి మన ఆస్తిని అప్పచెప్తున్నాం. ఇది దీంట్లో సెక్యూరిటీ లేదు. ఒక క్యూబ్, ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి ఒక డిఆర్ నుంచి ఒక డిఆర్కి వెళ్తే ఒక పెన్ డ్రైవ్ వెళ్తుంది. ఆ పెన్ డ్రైవ్ ఎక్కడైనా వెళ్ళొచ్చు, హెచ్డి క్వాలిటీ. అలాగే ఒక హార్డ్ డిస్క్ వెళ్తుంది, అది ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇట్స్ ద సేమ్ ఇన్వెస్టిగేషన్. మొన్న సేమ్ ఇన్వెస్టిగేషన్ సివి ఆనంద్ గారు చేసిన ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డాయి. యా, నట్టుకుమార్ గారు నిజమే, మీరు చెప్పింది కరెక్టే. సినీ పరిశ్రమ ఆ ఎడిటింగ్ సూట్ నుంచో లేదంటే ఆ ల్యాబ్ నుంచో సినీ పరిశ్రమ ఏ విధంగా జాగ్రత్త పడాలి అని. కానీ ఐబొమ్మ కానీ మూవీ రూల్స్ కానీ ఏం చేస్తున్నారంటే, మీరు ఓటీటీకి ఇచ్చిన తర్వాత ఓటీటీ నుంచి ఒక టెక్నాలజీని ఉపయోగించుకుని హెచ్డి క్వాలిటీ ప్రింట్లను డౌన్లోడ్ చేసి దాన్ని ఐబొమ్మలో పెడుతున్నారు. ఒకటి. రెండు, మూవీ రూల్స్ లాంటి ఒక్క నిమిషం మాట అండి, ఇది ఒక చిన్న మాట చెప్తాను, సబ్జెక్ట్ కరెక్షన్. మనం క్యూబ్ కి, ఈఎఫ్ఓ కి, పిఎస్ అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎప్పుడైతే ఇచ్చి తెల్లవారు 11 గంటలకు లోడింగ్ అయిపోయిన తర్వాత కీ ఇచ్చేది మార్నింగ్ 5 o'clock, మార్నింగ్ 5 to 6:30 అండ్ 5 to 6:30 కీ ఇస్తున్నారు. బాగా సబ్జెక్ట్ కరెక్ట్ గా వినండి, అది ఎవరైనా 5 to 6:30 ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడు మనకి 6:30 నుంచి 5 నుంచి 6:30 లోపల మనకు కూడా డౌన్లోడ్ అవుతుంది ఐబొమ్మ మూవీ. ఇది మీరు ఎవరు కనిపెట్టారో లేదో చూసుకోండి, ఒక్కసారి చూడండి. ఎందుకంటే కొన్ని కోట్ల మంది అదే డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అంటే ఓటీటీలో అది ఇంకా రిలీజ్ కాకముందే ఐబొమ్మలో వచ్చేసింది అంటున్నారు. 15 రోజులు టైం పడుతుందండి మీ కంటెంట్ ఇచ్చేటప్పటికి. అవును, బిఫోర్ కంటెంట్ మీరు ఆల్రెడీ కీస్ అంటాం, దాన్ని కీస్ అంటాం. ఎర్లీ మార్నింగ్ అండ్ కీస్, బిగ్ మూవీస్ అండ్ 12 o'clock కీస్, 12:05 కీస్ ఇస్తాం. బిగ్ మూవీస్ 12:05 అంటే 12 o'clock దాటితే కీ ఇస్తాం. పెద్ద సినిమా 12 o'clock దాటిన తర్వాత మీకు ఐబొమ్మలో డౌన్లోడ్ అవుతుంది. ఓకే. అయితే ఇక్కడ రెండో రకమైన పైరసీ కూడా ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ థియేటర్లోనే మొబైల్తోనో లేదంటే హెచ్డి కెమెరాతోనో షూట్ చేసి మూవీ రోజులోనే ఐబొమ్మలను కూడా పెడతారు. ఇది కూడా జరుగుతుంది. రాంగ్. థియేటర్ లో నుంచి ఏది కూడా రావట్లేదు. థియేటర్ నుంచి అంత చక్కగా తీసే అంత టెక్నాలజీ లేదండి. హెచ్డి క్వాలిటీని మేము ఏదైతే డిఐ నుంచి తీసి ప్రింట్ మనం ఎంఓయూ టీపీఎక్స్ ఫైల్స్ ఇస్తున్నామో అదే టీపీఎక్స్ ఫైల్స్ ఈ రోజు మొత్తం టోటల్గా వాళ్ళ దాంట్లోకి వస్తున్నాయి. మీరు కావాలంటే మళ్ళీ ఎనీ క్వాలిటీ చెక్ చేసుకోండి. నట్టుకుమార్ గారు, ఇక్కడ ఇది కూడా జరిగింది. పోలీస్ ఆఫీసర్స్ చెప్పింది ఏంటి అంటే, ఏ టికెట్స్ అంటే ఏ సీట్ నెంబర్లో ఉన్న వాళ్ళు చేశారు, ఆ సీట్ నెంబర్లో ఆ రోజు ఎవరు కూర్చున్నారు అన్న దాన్ని కూడా కొన్ని ఆరా తీస్తున్నాను, కొన్ని కంప్లైంట్స్, కొన్ని సినిమాలకు సంబంధించి అనేది తీస్తున్నాను అన్నారు. ఆయన చెప్పిన దాంట్లో చాలా క్లారిటీ ఆ రోజు కూడా నేను చూసాను. అది ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను డిస్ట్రిబ్యూటర్, నా దగ్గర ఒక బిలాస్పూర్ లేకపోతే సో మెనీ ఏదో ఒక ఏరియాలో అక్కడ మొత్తం ఏదో ఒక ఏరియాలో ఒక హైట్ చేసుకుంటున్నారు సినిమా, ఏదో ఒక ఖాళీగా ఉన్న థియేటర్ లో ఒక సీట్ నెంబర్ కూర్చుంటున్నాడు, 20 మంది 10 మంది ఉంటే అక్కడి నుంచి కరెక్ట్ గా హెచ్డి క్వాలిటీ ఏ డిస్టర్బ్ లేకుండా ఫీడ్ చేస్తున్నారు, దాన్ని చేసి అది పంపిస్తున్నాడు హై క్వాలిటీ. అది హై క్వాలిటీలో హై రెజల్యూషన్ లో పంపిస్తున్నాడు. అంటే నేనేమంటానంటే అన్ని సాధ్యమేనండి, సాధ్యం కాదంటూ ఏది లేదు. కానీ ఎస్ నట్టుకుమార్ గారు ఒక్క విషయాన్ని, జనం నుంచి ఎందుకు ఆదరణ వస్తుంది, ఆ యాంగిల్లో ఏం చేయాలి? జనం నుంచి ఆదరణ రావడానికి మా సినిమా ఇండస్ట్రీ చేసిన తప్పులు, చేసిన పాపాలు, చేసిన మాయలే. అవునా? ఇది వాస్తవం కాదా అని చెప్పమనండి ఎవరైనా. మనం సినిమాని నేను ఒకటి అడుగుతున్నాను, ఒక రాజమౌళి గారి సినిమాకి రేటు పెంచామంటే పద్ధతి ఉంటుంది. అన్ని సినిమాలు క్యూబ్ డబ్బులు రానాడు కూడా పాన్ ఇండియా పెట్టేసి 500-700 రూపాయలు పెట్టి ప్రజల దగ్గర దాచుకుందాం, ప్రజలు థియేటర్కి దూరం చేస్తే ఆ దూరం చేసేవాడు ఏం చేస్తాడండి సినిమాకి? ఆ సినిమా చూసే ప్రేమికుడు ఏం చేస్తాడు? ఆ సినిమా హీరో పిచ్చోడు ఏం చేస్తాడు? సినిమా హీరోకి ప్రేమించడం తెలుసండి, ఆ హీరోని ప్రేమించడం తెలుసు, ప్రాణం పెట్టడం తెలుసు. తల్లిదండ్రుల తర్వాత హీరోనే వాళ్ళ తండ్రి, హీరోనే తల్లి అంటే అంత ప్రేమించే వాళ్ళు మరి ఈ రోజు ఎందుకు వాళ్ళు ఎందుకు మీరు తప్పుదో పట్టరు పిల్లల్ని? మనం 2 విషయాలండి. దేశం తప్పు చేస్తే ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోతే ఎక్కడో తప్పుదారి పడతారు.
మనకు ఉద్యోగం ఇవ్వకపోతే ఎక్కడో తప్పుతో పడతారు. మనం హీరోని ప్రేమించే ఆ కుర్రవాళ్ళు హై క్లాస్ సొసైటీ సినిమా చూసేటట్టు 500 రూపాయలకి ఇస్తే, లో క్లాస్ సొసైటీ మొత్తం టోటల్ గా ఏబిసి అంటే రెండు క్లాసుల వాళ్ళు సినిమా చూడాలంటే మనం ఇస్తున్న జీతం ఎంత, మనం ఇస్తున్న రోజువారీ కూలి ఎంత, రైతు గిట్టుబాటు ధర ఎంత, మనం ఇస్తున్న పెన్షన్ ఎంత, వాళ్ళకి పిల్లలు లేరా, వాళ్ళ సినిమా ప్రేమికులు కాదా, వాళ్ళు సినిమా ప్రేమించే వాళ్ళు కాదా, కింద సీట్ లో కూర్చొని కాగితాలు ఎగరేసే వాళ్ళు ఆ క్లాస్ కి చెందిన వాళ్ళే, మరి ఆ తల్లికి చెందిన వాళ్ళే, ఆ అక్కకి చెందిన వాళ్ళే, ఆ అన్నకి చెందిన వాళ్ళే. మరి ఆ పిల్లలందరూ సినిమా చూడాలంటే బయట గేటుగాడు ఎందుకుంటారండి? గేటుగాడు ఉండి బాధపడట్లేదా? ఒక డబ్బు ఉంటే అప్పు చేసో ఏదో చేస్తారు, డబ్బు లేనప్పుడు ఏం చేస్తారు? మరి మీ సినీ పరిశ్రమకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు, నటకుమార్ గారు, మీ సినీ పరిశ్రమకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు లేదంటే వారి అభిమానులు మొదటి రోజు మొదటి సినిమాకి వెళ్ళిపోవాలా, అంత డబ్బులు పెట్టి చూడనప్పుడు వారం రోజుల తర్వాత వెళ్ళొచ్చు కదా అని కొంతమంది కొన్ని చెప్తుంటుంటారు. సార్ ఒకటి వినండి, ఫస్ట్ డే వచ్చి కోటి డబ్బు ఉన్నవాడు ఫస్ట్ డే చూసి, లేనివాడు నువ్వు ఓటీటీలో చూడు వారం రోజుల తర్వాత ఇల్లు అంటే ఇది ఎంత న్యాయం అండి? ఉన్నవాడికి ఒక న్యాయం, లేనివాడికి ఒక న్యాయం చేస్తావా? లేనివాడి అభిమాని కాదా? లేనివాడికి హీరోకి ప్రాణం పెట్టడా? ఉన్నవాడికి లేనివాడికి అందరికీ మనం చూడాలండి. 6 లక్షల జీతగాడిని సినిమా చూడమని, 30,000 జీతగాడిని సినిమా చూడొద్దని, రోజు పెన్షన్ వచ్చిన అక్కకి సినిమా చూడొద్దని, రోజువారీ రైతులు సినిమా చూడొద్దని మనం ఎలా చెప్తామండి? ఆ ప్రేమలకు ఉంటుంది. ఆ ప్రేమకి థియేటర్ లో సినిమా చూసే ఆ హీరో అంటే అంత పిచ్చి ఉంటుందండి. మీకు తెలియదా సార్? చెప్పండి దగ్గర. అదే మరి ఆ పిచ్చి ఇక్కడ ఏంటి అంటే, ఆ పిచ్చి ఉన్నప్పుడు టికెట్ కొనుక్కుని సినిమా థియేటర్లోనే చూడండి. ఎంత స్క్రీన్ పైన ఏమీ అర్థం కాని ఆ మొబైల్ సౌండ్ లో సినిమా చూసి పరిశ్రమను దెబ్బ కొడుతున్నారు. ఆగండి, ఆ అభిమానులకి మన హీరోలందరికీ నా విన్నపం ఏంటంటే, అభిమానులందరినీ మనం ఏం చేద్దాం, మనం ఇంతకు ముందు గాంధీ గారి లాగా ఏబిసి మూడు క్లాసుల టికెట్లు ఉండేవి. మీరు ఉన్న వాళ్ళకి 500 పెట్టండి, లేని వాళ్ళకి 200 పెట్టండి. మల్టీప్లెక్స్ 20% ఆక్యుపేషన్ అందుకే అడుగుతున్నా. 100 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్ పెట్టండి. అందుకే 3 క్లాసులు సంతోషంగా ఉంటారు. మన థియేటర్ లోనే సినిమా చూస్తారు, ప్రేక్షకులు అందంగా పెద్ద స్క్రీన్ లో సినిమా చూస్తారు. తప్పుదో పట్టరు, తప్పుదో పట్టకూడదు, తప్పుదో పట్టే చట్టరీత్యా నేరం. మీరు పేదోడి వైపు నుంచి మాట్లాడారు నటకుమార్ గారు, మీరు పేద అభిమాని గురించి మీరు మాట్లాడారు. కానీ అదే సమయంలో కరెక్ట్, కానీ కొంతమంది మల్టీప్లెక్స్కి వెళ్ళాలా, సింగిల్ స్క్రీన్కి వెళ్ళలేరా, సింగిల్ స్క్రీన్లో నేల టికెట్ దగ్గర నుంచి బాల్కనీ టికెట్ వరకు ఉంటాయి కదా అని చెప్పే వాళ్ళు ఉన్నారు కూడా. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయండి. సింగిల్ స్క్రీన్స్ ఒకటే రేట్ అమ్ముతున్నారే, 3 రేట్లు ఎక్కడ అమ్ముతున్నారండి? 3 రేట్లు ఎక్కడ టికెట్లు ఇస్తున్నారండి? నాకు థియేటర్ ఓనర్నే కదా, నేను థియేటర్ ఓనర్నే కదా. 700 రూపాయలు పెడుతున్నారండి, 800 రూపాయలు పెడుతున్నారండి, 1000 రూపాయలు పెడుతున్నారండి. మనం ఇచ్చే పెన్షన్ ఎంత? మనం రైతుకి ఎంత ఇస్తున్నాం? రైతు గిట్టుబాటు ఎంత ఇస్తున్నాం? టమాటాలు 2 రూపాయలు, ఉల్లిపాయలు 5 రూపాయలు, 3 రూపాయలు. ఆ రైతుకు కొడుకు ఉండడా అండి? ఆ రైతుకు కొడుకు సినిమా చూడ్డా అండి? ఆ కొడుకుని సంతోష పెట్టడానికి ఆ తండ్రి ముందుకెళ్ళి మరి ఏం చేయాలి? అంటే అప్పుల పాలు అయిపోవాలా? ఆ తల్లి ఆ కొడుకుని సంతోష పెట్టడానికి ఆకలితో ఉండాలా? మళ్ళా చెప్తా, సబ్జెక్ట్ కలిసి మళ్ళా చాలా మంది చెప్పొచ్చు ఆ సినిమానే చూడాలా, మళ్ళీ ఓటీటీలో చూడొచ్చు కదా అంటే, సినిమా ప్రేమ అంటే అలాగే ఉంటుందండి, సినిమా పిచ్చి అంటే అలాగే ఉంటుందండి. కోట్లాది మంది జనం వచ్చి మొన్న 30 మంది 40 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే ఆ హీరో విజయ్ గారిని చూడటానికి చనిపోయారు. మరి ఈ రోజు మొత్తం దేవుడి దగ్గరికి వస్తున్నారు, ఇంకోటి దగ్గరికి వస్తున్నారు. దేవుడు ఎక్కడైనా ఉన్నాడని అనుకోవచ్చు కదా, హీరో మన ఫోటో టీవీలో ఉన్నాడు అనుకోవచ్చు కదా. అవును, డ్యూటీకి వెళ్ళినా వెళ్ళకపోయినా డ్యూటీ మానేసి క్లాస్ రూమ్లో ఎగ్గొట్టి మరి హీరో సినిమా కోసం వెళ్ళే పిచ్చి అభిమానులు ఉన్నారు.